హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అమరావతి, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఇందులో చాలా రకరకాలైన పోస్టులు అయితే వచ్చాయి. సో అంటే భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇది వెబ్సైటు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అమరావతి. సో ఈ వెబ్సైట్ లో రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. ఇది భారీ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో లోకల్ గా ఆంధ్రప్రదేశ్ లో లోకల్ గా హైకోర్టులో జాబ్స్ అయితే వచ్చాయి. సో ఈ పూర్తి నోటిఫికేషన్ లేదంటే పూర్తి జాబ్స్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ 6/5/2025 ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. కానీ అఫీషియల్ గా అయితే వెబ్సైట్ లో అయితే 13వ తారీఖున పెట్టడం అయితే జరిగింది. 13వ తారీఖునే ఇది ఓపెన్ అవుతుందని అన్నారు. నేను ఈ వీడియో చేసేటప్పటికైతే సో పోస్టుల గురించి అయితే మనకి డీటెయిల్ గా అయితే ఉంది, కానీ ఆన్లైన్ ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ లేదు. మేబీ ఆ డేట్ వరకు మీకు పెట్టవచ్చు. సో 13వ తారీఖు సాయంత్రం కానీ లేదంటే 14వ తారీఖు ఓపెన్ అవుతుంది. మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారు ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. అయితే ఈ పోస్టుల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు మీరు, నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఇయర్ 2025 రిక్రూట్మెంట్ సెల్ ఇవి. ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, లైట్ వెహికల్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కేటగిరీ వైజ్ చూస్తే పోస్టులు డిఫరెంట్ గా ఉంటాయి, డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఉంటాయి. సో మనం ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. స్టెనోగ్రాఫర్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఇలా ఉంది, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 in the judicial districts of the state of Andhra Pradesh under the AP judicial ministerial and subordinate service roles. సో స్కేల్ పే వచ్చేసి సాలరీ 34,580 నుంచి 1,07,210 రూపాయల వరకు సాలరీ ఉంటుంది ఈ పోస్టులకి. ఏది ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి. ఇలా డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి, డిఫరెంట్ సాలరీస్ ఉన్నాయి. ఎలా అప్లై చేసుకోవాలంటే ద ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ విల్ బి అవైలబుల్ ఆన్ ద హైకోర్ట్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో అవైలబుల్ ఉంటుంది. ఎప్పటి నుంచి అంటే 13/5/2025 నుంచి 2/6/2025 వరకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ 2/6/2025 అప్ టు 11:59 అంటే నైట్ 12 వరకు నో అదర్ మోడ్స్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి ఎంటర్టైన్డ్. సో అప్పటి వరకు అయితే ఉంటుంది, తర్వాత అయితే ఉండదు అని అంటున్నారు. ఇక్కడ ఇది కంప్లీట్ డీటెయిల్స్. అయితే ఇక్కడ పోస్టులు ఇచ్చారు చూడండి. అంటే ఈ పోస్టులు స్టెనోగ్రాఫర్ పోస్టులు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి. అనంతపురంలో అయితే 8 పోస్టులు ఉన్నాయి. అది ఏ కేటగిరీకి ఉన్నాయనేది ఇక్కడ చూడొచ్చు మీరు. నెక్స్ట్ చిత్తూరులో అయితే 7 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఈస్ట్ గోదావరిలో 8 పోస్టులు ఉన్నాయి. గుంటూరులో 6 పోస్టులు ఉన్నాయి. కృష్ణాలో 3 పోస్టులు ఉన్నాయి. కర్నూలులో 8 పోస్టులు ఉన్నాయి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో 7 పోస్టులు ఉన్నాయి. ప్రకాశంలో 1 పోస్ట్ ఉంది. శ్రీకాకుళంలో 9 పోస్టులు ఉన్నాయి. విశాఖపట్నంలో 4 పోస్టులు ఉన్నాయి. విజయనగరంలో 7 పోస్టులు ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో 3 పోస్టులు ఉన్నాయి. వైఎస్ఆర్ కడపలో 9 పోస్టులు ఉన్నాయి. ఇలా డిఫరెంట్ ఈ స్టెనోగ్రాఫర్ పోస్టులు డిఫరెంట్ డిస్ట్రిక్ట్ లో డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అప్లికెంట్ మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్, డిగ్రీ చేసి ఉండాలి. అలాగే ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ పాస్ అయి ఉండాలి, హయ్యర్ పాస్ అయి ఉండాలి. సో ఈ 2 అయితే ఉండాలి. అంటే డిగ్రీ ప్లస్ తర్వాత హయ్యర్ టైప్ రైటింగ్ పాస్ అయి ఉండాలి. తర్వాత షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ కూడా పాస్ అయి ఉండాలి. లేదంటే దాంతో సమానం ఉన్నదైనా పాస్ అయి ఉండాలి. ప్రొవైడెడ్ దట్ ద ఇఫ్ క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ హయ్యర్ గ్రేడ్ ఆర్ నాట్ అవైలబుల్, దోస్ హూ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ లోయర్ గ్రేడ్ మే బి కన్సిడర్డ్.
హయ్యర్ లేకపోతే లోయర్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. దే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని అంటున్నారు. ఇక లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు. అంటే లింగ్విస్టిక్ మనకి ఆ భాషలు ఉంటాయి కదా, ఆ భాషలను బట్టి కూడా అడుగుతున్నారు. జనరల్ గా మనం తెలుగు వాళ్ళు ఉంటాం, అయితే ఇక్కడ border లో ఉంటారు కాబట్టి, ఇప్పుడు అనంతపురం ఉంది, బార్డర్ ఉంటుంది, కన్నడ వచ్చినా కూడా పర్వాలేదు. అలాగే చిత్తూరు వాళ్ళకి తమిళ వచ్చినా కూడా పర్లేదు. అలాగే ఇక్కడ శ్రీకాకుళం వారికి ఒరియా వచ్చినా కూడా పర్వాలేదు. విజయనగరం వాళ్ళకి ఒరియా వచ్చినా కూడా పర్వాలేదు. అలాగే లాంగ్వేజ్ ని కూడా ఇచ్చారు, ఎందుకంటే border లో ఉండడం వల్ల ఆ అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి. సో ఇది లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్. అప్లికెంట్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ ఇఫ్ దే డు నాట్ పాసెస్ an adequate knowledge of the language or languages of the district in which they are to be appointed. The list containing the language of judicial district in mentioned below. సో ఈ లాంగ్వేజ్ వస్తే బెటర్ అని అంటున్నారు అనమాట. ఇది అదర్ లాంగ్వేజ్ వాళ్ళు తీసుకోరు, ఈ లాంగ్వేజ్ ఉంటేనే బెటర్ అని అంటున్నారు. మెయిన్లీ అయితే తెలుగు, మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు. ఇక ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇక్కడ 18 to 42 years అయితే ఇచ్చారు. ఏజ్ లిమిట్ 1/7/2025 వరకు ఈ ఏజ్ అయితే ఉండాలి. ఇక షెడ్యూల్ కాస్ట్ బట్టి మన రిజర్వేషన్స్ ప్రకారం ఇచ్చారు. 42 years దీనికి 5 years, 42 years 10 years, 42 years ఇక అదర్ రూల్స్ ప్రకారం ఇస్తారు. సో ఇవన్నీ కూడా మనకి ఏజ్ రిలాక్స్. ఇక రిజర్వేషన్స్ అనేది కామన్ గా ఉంటాయి. సో సబ్మిషన్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిషన్ చేయాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది? ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి ఆఫ్ ది స్టాండర్డ్ విచ్ విల్ బి కన్సిడర్డ్ విత్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ సిబిటి టెస్ట్ అంటారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది స్టెనోగ్రాఫర్ టెస్ట్ కూడా ఉంటుంది, టైప్ రైటింగ్ ఉంటుంది. సో ఈ స్కిల్స్ అనేది ఈ పోస్టులను బట్టి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ సబ్జెక్ట్ మీద కూడా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ మీద చూస్తారు. సో ఇది మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మీకు మెరిట్ లిస్ట్ ఫైనల్ చేస్తారు. స్కిల్ టెస్ట్ అవన్నీ ఉంటాయి. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఇక్కడ అన్రిజర్వ్డ్ కి ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకైతే 800 రూపాయలు అయితే ఫీ ఉంది. ఎస్సీ ఎస్టీ తర్వాత పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ విజిబిలిటీ కేటగిరీ వాళ్ళకి 400 రూపాయలు అయితే ఉంది. సో ఇది అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. తర్వాత ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఇచ్చారు, ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇలా మనం మీరు చూస్తే నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కి ఏం అడిగారు, ఇలా ప్రతిదీ చూసుకోవచ్చు మీరు. టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది భారీగా వచ్చింది. టోటల్ గా మనకు ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టులో అయితే వచ్చింది. మీకు కానీ ఇది అర్థం కాకపోతే తెలుగులో కూడా చూడొచ్చు. ఈ వెబ్సైట్ తెలుగులో కూడా ఉంది. ఈ వెబ్సైట్ ని చూస్తే ఇక్కడ మీరు వెబ్సైట్ పైకి వెళితే ఇక్కడ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అర్థం కాకపోతే తెలుగు అని పెట్టుకోండి. తెలుగు అని పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇది తెలుగులో మారిపోతుంది. మీరు తెలుగులో కూడా చూసుకోవచ్చు. కాకపోతే అడ్వర్టైజ్మెంట్ అయితే ఇంగ్లీష్లోనే ఉంటాయి, పీడిఎఫ్ అనేది. సో దాన్ని ఏం చేయలేం మనం. మీరు జస్ట్ తెలుగు అని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చాలా విండోస్ ఓపెన్ చేయడం వల్ల మీకు స్లో అయింది. ఇలా మనం ప్రతిదీ కూడా అంటే ఒక్కొక్క ఇక్కడ జాబ్ చాలా ఉన్నాయి కాబట్టి మనం ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ తెలుగులో మారిపోయింది. సో మీరు ఇలా తెలుగులో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు
2025 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా న్యాయ వ్యవస్థలో వివిధ వర్గాల పోస్టులకు నియామకం కోసం నోటిఫికేషన్లు అని ఇన్ని నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. సో మనం ఇది ఇంగ్లీష్ లోనే ఉంటుంది, జనరల్ పీడిఎఫ్ ఫార్మెట్ అనేది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోస్టులు వచ్చి అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల గురించి ఇచ్చారు. సేమ్ అన్నిటికీ ఒకటే డేట్ అయితే మారదు, కాకపోతే పోస్టులు ఎన్ని ఉన్నాయి, డిస్టిక్ వైజ్ ఎన్ని ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడ అనంతపురంలో 11 పోస్టులు ఉన్నాయి, నెక్స్ట్ చిత్తూరులో 25 పోస్టులు ఉన్నాయి, ఈస్ట్ గోదావరిలో 28 ఉన్నాయి, గుంటూరులో 28 ఉన్నాయి, కృష్ణాలో 25 ఉన్నాయి, కర్నూలులో 12 ఉన్నాయి, సో నెల్లూరులో 15 ఉన్నాయి, ప్రకాశంలో 18 ఉన్నాయి, శ్రీకాకుళంలో 14 ఉన్నాయి, విశాఖపట్నంలో 15 పోస్టులు ఉన్నాయి. తర్వాత విజయనగరంలో 7 పోస్టులు ఉన్నాయి, వెస్ట్ గోదావరి 14 పోస్టులు ఉన్నాయి, కడపలో 18 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా సేమ్. ఇది కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు. అంటే పోస్టును బట్టి క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో మీరు క్వాలిఫికేషన్ చూసుకొని మీరు ఏ క్వాలిఫికేషన్లో వస్తారు, ఏ నాలెడ్జ్లో ఉన్నారు అది అప్లై చేసుకోండి. తర్వాత ఇక్కడ నా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కామన్గా ఉండాలి. ఇక్కడ లాంగ్వేజ్ ఇచ్చారు, కన్నడ, తమిళ్, తెలుగు అని. సో ఈ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ. ఒరియా కూడా ఉంది. ఇక ఇది కామన్. రిజర్వేషన్స్ ఇవన్నీ కామన్గా ఉన్నాయి. మనం డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలి అనేది ఇచ్చారు. తర్వాత రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది అనేది, సిలబస్, ఇంగ్లీషు ఇవన్నీ కామన్గా ఉంటాయి. అలాగే మెరిట్ లిస్టులోనే ఫైనల్ చేస్తారు. ఎగ్జామ్ ఫీజు సేమ్ 800, 400 అయితే ఉంది. సో ఇలా మనం ప్రతిదీ కూడా ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైపిస్ట్ అడుగుతున్నారు. ఇది కూడా ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి. ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారు. సో టోటల్ గా డిఫరెంట్ కేటగిరీలో, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో మీరు ఇవన్నీ కూడా చూసుకొని మీరు దేనికి ఎలిజిబిలిటీ ఉన్నారో సో అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ అన్నిటికి కూడా 42 ఇచ్చారు. సో క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ప్రతి అడ్వర్టైజ్మెంట్ చెప్పాలంటే మీకు చాలా పెద్దగా అయిపోతుంది వీడియో. సో కంప్లీట్ నోటిఫికేషన్ అయితే ఇది. మీరు అన్ని చెక్ చేసుకొని ఈ వెబ్సైట్ లింక్ను కూడా నేను ఇస్తాను. అలాగే ఇది ఓపెన్ అవుతుంది మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి, అప్పుడు అప్లై చేసుకోండి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ పోస్టులే, టోటల్గా చాలా పోస్టులు ఉన్నాయి. సో ఇమీడియట్లీ ఎవరైతే లోకల్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.